పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి సమస్య వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందా? సో పీసీఓడి 10 మందిలో 2-3 ఆడవాళ్ళకి చూస్తున్నామండి. ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. మేల్ హార్మోన్స్ ఆండ్రోజన్స్ ఎక్కువగా ఉండడం వల్ల పీసీఓడి సమస్య చూస్తాం. సో ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్ అంటే మొటాల్ రావడం, అబ్నార్మల్ ఏరియాస్లో హెయిర్ గ్రోత్ అవ్వడం, అంటే అప్పర్ లిప్ మీద కానీ చెస్ట్ మీద కానీ హెయిర్ ఎక్కువ పెరగడం, లేదా వాళ్ళకి వాయిస్ కొంచెం చేంజ్ రావడం. రెండోది ఎగ్స్ సరిగ్గా పెరిగి విడుదల అవ్వకపోవడం వల్ల మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కామన్గా చూస్తాం. సో 2 మంత్స్కి 3 మంత్స్కి పీరియడ్ రాకపోవడం, కొంతమందికి మెడిసిన్ వేసుకుంటే తప్ప పీరియడ్ రాకపోవడం. మూడోది చూసుకుంటే ఎప్పుడైతే మనం స్కాన్ చేస్తామో ఒక్కొక్క అండాశయంలో ఎక్కువ ఫాలికల్స్ కనిపిస్తాయి. సో ఏ ఒక్క ఫాలికల్ సరిగ్గా పెరిగి సెలెక్ట్ అయ్యి అది రప్చర్ అయ్యి ఎగ్ విడుదల అవ్వదండి. చిన్న చిన్న ఫాలికల్స్ అనేవి మనకు ఒక్కొక్క ఓవరీలో కనిపిస్తాయి. అందుకనే అండాశయంలో నీటి బుడగలు అని అంటాం. సో ఈ మూడిట్లో కూడా మనకి ఏదన్నా 2 మనకి ఉన్నా కూడా పీసీఓడి అని మనం డయాగ్నోస్ చేస్తాం. ఎగ్ పెరిగి విడుదల అవడం వీళ్ళకి జరగదు కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. థ్యాంక్ యూ.